తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 10,000 లక్ష్యంగా ఆయనలతోనే పోటీకి దిగారు అభ్యర్థులు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తా కోడళ్లు ఇలా అయిన వారితోనే తలపడుతున్నారు. ఊర్లలో ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నుంచి వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఊర్లలో పోటీ జోరుగా సాగింది. ఐనోళ్ల మధ్యనే పోటీ నెలకొంది. అక్కా చెల్లెళ్లు సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు తలపడ్డారు. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం గడలపల్లి పంచాయతీలో సొంత అక్కా చెల్లెలు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో ఆత్రం శంకరమ్మ బరిలో నిలవగా, కాంగ్రెస్ మద్దతుతో శంకరమ్మ చెల్లెలు సిడాం విమల పోటీలో ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన వీరు స్థానికులనే పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడ పంచాయతీలో బాబాయ్ అబ్బాయిలు బరిలో దిగారు. పంచాయతీ రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. భారాస మద్దతుతో బాబాయ్ జుగునాక జంగు బరిలో నిలిచారు. జంగు అన్న కొడుకు జుగునాక మారుతి కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్నారు. ఉమ్మడి కన్నెపల్లి పంచాయతీకి గతంలో జంగు సర్పంచ్ గా చేశారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. స్థానికంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు కేటాయించారు. బీఆర్ఎస్ మద్దతుతో కమ్మరి కృష్ణ, కాంగ్రెస్ మద్దతుతో కమ్మరి పెంటయ్య పోటీ పడుతున్నారు. వీళ్ల బాబాయ్ కొడుకు కమ్మరి శేఖర్ బీజేపీ మద్దతుతో బరిలో దిగారు. దీంతో ఫ్యామిలీ నుంచే తగ్గ పోరు నడుస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో సర్పంచ్ పదవికి తోడికోడళ్లు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్ ఎస్సీ మహిళ కాగా 6 అభ్యర్థులు బరిలో దిగారు. కాంగ్రెస్ మద్దతుతో గోదరి లక్ష్మి, బీఆర్ఎస్ మద్దతుతో గోదరి శోభారాణి పోటీలో ఉన్నారు. తోటికోడళ్ల ప్రచారంతో గ్రామంలో ఆసక్తి నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ పంచాయతీలోనూ తోటికోడళ్లు బరిలో ఉన్నారు. రెండో విడతలో ఎన్నికలు జరగనుండగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. శీలం స్వప్న డిగ్రీ చదవగా ఆమె భర్త గతంలో వార్డు సభ్యుడిగా పనిచేశారు. భాగ్యలక్ష్మి భర్త ప్రభుత్వ ఉద్యోగి కాగా తోటికోడళ్లు తొలిసారి రాజకీయంలోకి వచ్చారు.